మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ కాకరకాయ వేపుడు. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. అంటే చేదు లేకుండా స్వీట్గా తయారు చేసుకుంటే కాకరకాయ వేపుడు అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది ఎలా తయారు చేసుకోవాలో, సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఒకసారి నేను తయారు చేసే విధంగా మీరు తయారు చేసుకుంటే మళ్ళీ ఈ విధంగా తయారు చేసుకుంటారు. ఇది ఎందుకంటే హెల్తీ పరంగా చాలా మంచిది ఇది. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. కాకరకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలు: అల్లం ఉల్లిగడ్డ పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, ఒక కప్పుల ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా చేసుకున్నానండి, ఎల్లిపాయలు, హాఫ్ లెమన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, జీలకర్ర, ఆవాలు. కాకరకాయ ఫ్రై తయారు చేయడానికి మనం రాత్రిపూటనే ఈ కాకరకాయలు తెచ్చుకున్నానండి. వీటి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకున్నాను. వీటిలోకి చేదు పోవడానికి నేను ఇందులోకి బెల్లము, చింతపండు రసము, పసుపు, ఉప్పు ఈ 4 వేసుకొని ఇలాగా వేసుకున్నానండి. రాత్రి వేసుకున్నాను. రాత్రి తయారు చేసుకున్నప్పుడు ఉదయం పూట కూడా ఒక 2 గంటల ముందుగా ఈ పదార్థాలతో ఇలా నాననివ్వాలండి. ఎందుకు చేదు పోవడానికి. ఇప్పుడు నేను రాత్రి పూట ఇలాగ చేసుకున్నానండి. ఇందులో అవన్నీ 4 ఐటమ్స్ మనం వేసాం కాబట్టి కొంచెం నీరు ఊరిందండి. వీటిని ఏం చేయాలంటే ఈ నీరంతా పోవడానికి మనం ఇలా పిండుకోవాలండి. పిండుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇగోండి నీరు వస్తుంది చూడండి. కాకరకాయ వేపుడు కదండి, అందుకని ఇలాగ వేసుకుంటున్నానండి. ఈ నీరంతా పోయేటట్లుగా పిండుకుంటున్నానండి. కొద్దిగా తీసుకొని ఇలా పిండుకోవాలండి. సరే, చేదు అస్సలు ఉండదండి కాకరకాయ ఫ్రై. చాలామంది కాకరకాయ అంటే భయపడతారు, అబ్బో చేదు ఉంటుందని తినరు. కానీ ఇది ఇలా చేదు లేకుండా మనం తయారు చేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇది మనం ప్రతిరోజు చేసుకున్నా ఒకటే, వారానికి ఓ రోజు చేసుకున్నా తింటే చాలా మంచిది. అంటే ఈ రకంగా తయారు చేసుకుంటే అస్సలు చేదు ఉండదండి. ఇవ్వండి, ఇందులో నుంచి చేదంతా దిగిపోతుందండి. ఇలా మొత్తం కాకరకాయను మొత్తం ఇలా పిండుకోవాలండి. ఇవ్వండి, చూసారు కదండి, కాకరకాయ రసాన్ని అంతా పిండాను. ఇలాగో ఇది ఇందులో చేదుగో ఈ చేదంతా పోయిందండి. ఇలా ఈ ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. చేసుకుని ఇట్లా పొడిగా వేసుకుంటున్నాను. వీటితోటి మనం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కాకరకాయ ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి నేను చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, వేసుకొని ఆయిల్ పోసుకున్నాను. ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ వేడైందండి. ఇందులో ఇంతకుముందు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయలు, బెల్లము, చింతపండు, ఉప్పు, పసుపు మనం పిండుకున్నాం కదండి. ఆ రసాన్ని మొత్తం వాటిని ఇందులో వేసుకుంటున్నానండి. ఇది ఫ్రై చేసుకోవాలండి. మంట హైలోనే పెట్టుకోవాలండి. కొద్దిసేపు హైలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీడియంలోకి టర్న్ చేసుకోవాలి. చూడండి, కొద్ది కలపాలండి ఈ ఆయిల్లో అటు ఇటు. చూడండి, కలర్ మారుతుంది. చూడండి, కాకరకాయ పీసెస్ కలర్ మారుతుందండి, బ్రౌన్ కలర్లోకి. చూడండి, ఇది ఫ్రై కాబట్టి ఇంకా కొద్దిసేపు మనం వేయించుకుందామండి. అంటే క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. మరొక నిమిషం వేయించుకుందామండి. ఇవ్వండి, కాకరకాయ ముక్కలంతా ఈ విధంగా కలర్ మారిందండి, బాగా వేగినాయి. ఈ స్టేజ్లో మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ముందుగా తీసేసుకుంటున్నాను నేను వేరే ప్లేట్లోకి. మొత్తం తీసేసుకోవాలండి, ఎందుకంటే రెండో వాయి కూడా వేసుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు రెండో వాయి వేసుకుంటున్నానండి.
వేసేటప్పుడు ఇంకా ఏమైనా నీళ్ళు ఉన్నాయో పిండుకుంటున్నానండి. పిండిన తర్వాత మళ్ళీ వేయాలి. దీన్ని కూడా ఇంతకు ముందులాగానే వేయించుకోవాలండి. క్రిస్పీగా వచ్చేటట్లుగా కలర్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలండి. అన్నీ బాగా బ్రౌన్ కలర్కి వచ్చి బాగా వేగాయండి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. 4 వాయిల్ అయ్యాయండి నాకు. 1/2 kg కాకరకాయలు తీసుకుంటే. చూడండి, ఇలా వేయించి పెట్టుకున్నానండి ఈ కాకరకాయలను. వీటితోటి కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, నూనెలో ఇలాగ వేయించుకున్నానండి కాకరకాయలు. చూడండి, క్రిస్పీగా తయారైనాయండి. వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి మసాలా దినుసులతోటి. చూడండి, హాఫ్ కేజీ కాకరకాయలకి ఇంత అయినాయండి. చూడండి, కాకరకాయలను డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక పెద్ద కడాయి తీసుకుని ఇందులో వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైందండి. ఇందులోకి ఆవాలు వేసుకుంటున్నానండి, జీలకర్ర, తర్వాత యాలకులు వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. తర్వాత కరివేపాకు అండి, కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలపాలండి. ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇవంతా ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేగేటట్లుగా కలుపుకుంటున్నాను. కొద్దిగా వేడైన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూను వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలపాలండి. అల్లం వెల్లిగడ్డ కూడా బాగా నూనెలో వేగేటట్టుగా కలుపుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు అంతా బాగా ఇలా బ్రౌన్ కలర్కి వచ్చేసేయండి. ఈ స్టేజ్ రావడానికి కనీసం 3-4 నిమిషాలు పట్టిందండి నాకు. చూడండి, ఈ స్టేజ్లో మనము కాకరకాయలు వేయించుకున్నాం కదండి నూనెలో, అవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇందులోకి కొద్దిగా కారం వేసుకుంటున్నానండి, మన టేస్ట్కి సరిపడా. మన ఇష్టం అండి కారం. ధనియాల పొడి వేసుకుంటున్నానండి, కొద్దిగా ధనియాల పొడి, చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి. తర్వాత గరం మసాలా వేసుకొని మరొక్కసారి కలపాలండి ఇవన్నీ. ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. బాగా వేగిందండి. ఇలా మొత్తం కలుపుతున్నాను. అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. ఈ స్టేజ్లో మనం లాస్ట్కు ఒక హాఫ్ లెమన్ పిండుతున్నానండి, గింజలు తీసేసుకొని. ఇలా కొంచెం పుల్లగా ఉంటే
చేదు కూడా ఉండదండి. ఇది బెల్లం వేసాం కాబట్టి అసలు చేదు ఉండనే ఉండదండి. హాఫ్ లెమన్ వండుకున్నాను. పిండుకొని మరొకసారి కలుపుతున్నానండి. ఇది వేరొక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇలా తయారైన కాకరకాయ ఫ్రైని బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఎంతో రుచికరమైన టేస్టీ చేదు లేని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా? దీన్ని లాస్ట్కు కొత్తిమీర తోటి గార్నిష్ చేస్తున్నానండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కాకరకాయ రెడీ అయింది. చూసారు కదండి కాకరకాయ వేపుడు ఎలా తయారు చేశానో. నేను తయారు చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.